తెలుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. చదవబడిన వాక్య భాగాన్ని అలాగే సహోదరులు ప్రార్థించిన రీతిగా ఈ యొక్క వాక్య భాగాన్ని దేవుడు దీవించునుగాక. మనం చదవబడిన వాక్య భాగం 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు సంఘాలకి రాసిన పత్రికలలో చివరి పత్రిక రోమీయులు రాసిన పత్రిక నుంచి తెస్సలోనికీయులకు చూస్తే ఆ పత్రికలు ఏమిటి అనగా సంఘములకు రాసిన పత్రికలో చివరి పత్రిక. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే 4 భాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలు కానీ గుర్తుపెట్టుకుంటే, తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే మనకెంతో ఉపయోగకరంగాను, తర్వాత మనం చదువుతున్నప్పుడు లేక వేరే మహాభక్తులు ఆ వాక్యం మీద వ్యాఖ్యానించినప్పుడు మనము తిరిగి జ్ఞాపకం తెచ్చుకోవడానికి, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగకరంగా ఉంటాయి. మనం చదవబడిన వాక్య భాగంలో 4 భాగాలు ఉంటాయి అన్నాను. ఆ 4 భాగాలు ఏంటో చెప్తాను. మొట్టమొదటిది ఏమిటి అనగా పౌలు యొక్క ఆశ. పౌలు ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అందువలన ఆయన ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక. అంటే అది జరగాలి, అలా జరగాలి, మేము మీ యొద్దకు రావాలి, దానికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు. అది పౌలు యొక్క మొదటి ఆశ. రెండోది ఏంటి? రెండో భాగం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు లేకపోతే తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు అనే మాట అక్కడ రాయబడింది. ఏది ఏమైనా దానికి మనం ఏమని పేరు పెట్టుకోవచ్చు అంటే ఆయన రాకడ. ఆయన రాకడ తర్వాత పరిశుద్ధులతో ఆయన మధ్యాకాశం నుండి తండ్రి యొక్క ఇంటికి తీసుకుని వెళ్ళడం. అంత కాంప్లెక్స్ గా ఉండకూడదు, సింపుల్ గా ఉండాలంటే మొట్టమొదటిది పౌలు యొక్క ఆశ, రెండవది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు వచ్చునప్పుడు, అది రెండవది. మూడవది ఈ రెండిటికి సంబంధించిన మాట ఏమిటి అని అనగా, పౌలు తన సహచరులు లేకపోతే తిమోతి, సీలయు, లూకా లేకపోతే ఇటువంటి టీం అందరితో కలిసి పౌలు ఆ తెస్సలోనిక సంఘం పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, అంటే దానికి టైటిల్ ఏం పెట్టుకోవచ్చు అంటే పౌలు తన సహచరుల యొక్క ప్రేమ అని గుర్తుపెట్టుకోవచ్చు. నాలుగవదిగా మనం చూసినట్లయితే ఒక హెచ్చరిక లేకపోతే ఒక తలంపు తెస్సలోనికి రాస్తున్నాడు. సంఘములో ఉన్న వారందరూ కూడాను ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అనేది చెప్పబడింది. కాబట్టి 4 విషయాలు. మొట్టమొదటి విషయం, పౌలు తెస్సలోనికీయులకు రాసిన తెస్సలోనికీయుల యొక్క సంఘాన్ని దర్శించాలి అనే ఆశ. రెండవది ప్రభు యొక్క రాకడ, దానికి సంబంధించిన విషయాలు. మూడవది ఏమిటి అనగా పౌలు తెస్సలోనిక సంఘం పట్ల ఉన్న ప్రేమ. నాలుగవది ఒకరి పట్ల ఒకరు ఉండవలసిన ప్రేమ, అనగా తెస్సలోనిక సంఘములో ఒకరి పట్ల ఒకరు ఉండవలసిన ప్రేమ అని ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకున్నప్పుడు ఇప్పటి నుంచి ఎవరు ఈ విషయం మీద మాట్లాడినా కానీ మనం ఆ 4 తలంపుల మధ్య పెట్టుకుంటే మనకి ఏమర్థం అవుతుంది అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మొట్టమొదటి భాగానికి వెళ్దాం. మొదటి భాగంలో మనం ఏం చూసుకున్నాం? పౌలు తెస్సలోనికలను చూడాలి అని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. అంటే ఇంతకుముందు చూడలేదా? ఒకసారి చూసి ఉంటే ఎన్నిసార్లు చూశాడు అంటే పౌలుకు తెస్సలోనిక ఉన్న సంబంధం ఏమిటి అని తెలుసుకుంటే ఆ ఆశ, ఆ మాట, ఏ మాట? మన తండ్రి అయిన దేవుడును మన ప్రభువైన యేసును మమ్మను నిరాటంకంగా మీ యొద్దకు తీసుకుని వచ్చును అని చెప్పిన మాట చూసినట్లయితే, అక్కడ నిరాటంకము అంటే ఏదో ఆటంకం ఉంది, లేకపోతే ఏమన్నా ఆటంకాలు ఉంటే, ఒకవేళ ఉంటే ఆ ఆటంకాలను తీసివేయాలి అన్నట్టు ఆయన చెప్తూ వచ్చినాడు. అందువలన మన సువార్త చేసినప్పుడు ఆటంకాలు వస్తాయి. అపోస్తలుడైన పౌలు తన ప్రయాణంలో చూసినట్లయితే ఇక్కడ చిన్న బొమ్మలా వేసి చూపిస్తున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో తన యొక్క 2వ మిషనరీ జరిగినప్పుడు ఆ తెస్సలోనిక పత్రిక వచ్చాడు. అదైన తర్వాత ఆ సంఘానికి వచ్చాడు. తర్వాత ఆయన తన యొక్క మొట్టమొదటి పత్రికను ఆయన రాశాడు ఆ సంఘానికి.
రాసిన తర్వాత తన యొక్క మూడవ మిషనరీ ప్రయాణంలో, అపోస్తలుడైన పౌలు చేసిన ప్రయాణంలో ఆ విషయం మనకు అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో తెలుస్తుంది. అప్పుడు కూడాను వాళ్ళు ఆ తెస్సలోనిక పట్టణం మీదుగా వెళ్ళినట్టు మనం చూస్తాం. తర్వాత రెండవ పత్రిక రాశాడు. అది మనము చదువుకున్న వాక్య భాగం. ఇప్పుడు ఏమైంది? 2 సార్లు ఇదివరకే ఆయన దర్శించాడు అని మనకు తెలుస్తుంది. ఆ అపోస్తల కార్యం 17వ అధ్యాయంలో ఈ అన్ని జనులలో నుంచి విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన వారు సంఘముగా ఏర్పాటు అయ్యారు అని మనకు తెలుస్తుంది. వాళ్ళని స్థిరపరచడానికి అపోస్తలుడైన పౌలు ఒక పత్రిక రాశాడు. తర్వాత కూడాను అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో తను దర్శించినట్లు, లేకపోతే ఇంకా చెప్పాలంటే రెండవసారి కూడా ఆయన దర్శించినట్టు చూస్తున్నాడు. చూసిన తర్వాత ఆయన రెండో పత్రిక రాశాడు. ఈ పత్రికలో రాసినప్పుడు, మొదటి పత్రిక రెండో పత్రిక రాసిన తర్వాత ఆయన దర్శించాలని ఆశ కలిగి ఆయన ఉన్నాడు. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు. మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ దీన్ని కొద్దిగా మనం ముందుకు జరిపితే, ఆయన 17వ అధ్యాయంలో దర్శించాడు, 20వ అధ్యాయంలో దర్శించాడు. దాని తర్వాత మొదటి పత్రిక రాశాడు. ఆ పత్రికలో నేను విజిట్ చేయాలి అన్నట్టు మూడవసారి అన్నట్టు ఆయన చెప్పాడు. కానీ అది జరగలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన సువార్త యొక్క పరిచర్యలో ఒక మంచి విజన్, అంటే ఒక దర్శనం ఆయన కలిగి ఉన్నాడు. ఏ ప్రాంతాలైతే సువార్త చెప్పబడలేదో ఆ ప్రాంతాలలో సువార్త చెప్పాలని, తర్వాత దర్శనాలలో అంటే వాళ్ళు దర్శించేటప్పుడు ఆ సంఘంలో ఉన్న వారు ఏ విధంగా ఉన్నారు, లేదా ఎలాగ బలపరచబడాలి అన్నది ఆయన యొక్క ఆశ ఉన్నది. ఆ ఆశ చెప్తూ ఇంత ముందు ఒకసారి సాతానుడు తన యొక్క మార్గములో, లేకపోతే ఇలాగ వెళ్తున్నప్పుడు తెస్సలోనియా, ఫిలిప్పి, లేకపోతే తర్వాత వివిధ ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు సాతానుడు అపోస్తలుడైన పౌలును అడ్డగించాడు అని తెలుసుకుంటూ అలాగ జరగకూడదు అని ఆయన ప్రార్థన చేసినట్లుగాను ఈ వచనాలు చూసినట్లయితే అలాగ ఆశిస్తున్నట్లు మనకు చూస్తున్నాడు. కాబట్టి ఆయన పౌలు యొక్క ప్రార్థన ఇక్కడ ఈ భాగంలో అది నెరవేర్చబడలేదు, అది వినలేదు. కానీ మనం చూసుకున్నట్లయితే మొదటిసారి దర్శించిన తర్వాత రెండవ ప్రయాణంలో, తర్వాత 5వ సంవత్సరాల తర్వాత ఆయన మళ్ళీ దర్శించినట్లు మనము చూస్తాం. ఏది ఏమైనా కానీ ఈ తెస్సలోనిక సంఘాన్ని ఆయన దర్శించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే సింపుల్ గా 2 సార్లు ఆయన ముఖాముఖిగా వారిని దర్శించాడు అని, 2 సార్లు వారిని పత్రికాముఖంగా దర్శించాడు అనేసి, 3వసారి ముఖాముఖిగా ఆయన దర్శించాలనుకున్న ఆశ కలిగి ఉన్నాడు, కానీ ఆయన దర్శించలేకపోయాడు అని మనం నేర్చుకోవాలి. స్థానిక సంఘములో ఉన్న మనము, మన విశ్వాసులమైనప్పుడు పెద్దలైనా సరే, సువార్థికులైనా సరే, సంఘ సభ్యులైనా సరే, సువార్త పట్ల ఆసక్తి కలిగిన వారైనా సరే, మనకంటూ ఒక స్పెసిఫిక్ ప్లాన్, మంచి ప్లాన్ అనేది ఉండాలి. ఏంటి ఆ ప్లాన్ కలిగి ఉండాలి? సంఘములో నా బాధ్యత ఏమిటి, దానికి తగ్గట్టుగా మనం చేయాలి. రెండవది, నా కుటుంబం లేకపోతే నా యొక్క బంధువులు, వాళ్ళల్లో నమ్ముకున్న వారు ఎంతమంది, నమ్ముకుని విశ్వాసములో బలపడుతున్న వారు ఎంతమంది అని తెలుసుకోవాలి. తర్వాత మూడవదిగా, నా యొక్క మండలం, నా యొక్క జిల్లాల్లో ఏ మండలం, ఏ గ్రామంలో సువార్త దర్శింపబడలేదు లేకపోతే సువార్త అందింపబడలేదో తెలుసుకొని ఒక చక్కటి ప్లాన్ కలిగి ఉండాలి. ఉదాహరణకి మనం అపోస్తలుడైన పౌలు గురించి, తెస్సలోనిక ప్రాంతం గురించి ఈ విధంగా సింపుల్ గా చెప్పగలం. ఇందాక చెప్పినట్టే 2 సార్లు ఆయన ముఖాముఖిగా దర్శించాడు, 2 సార్లు పత్రికల ద్వారా దర్శించాడు, ఒకసారి ఆయన దర్శించలేకపోయాడు అని మనం తెలుసుకోగలం. ముందుకు సాగి వెళ్దాం. ఏమిటి ఆ ముందుకు సాగి వెళ్ళడం అంటే, రెండవది, మనము ఇందాక చెప్పినట్లు గ్రామ దర్శనం, మండలము, స్థానిక సంఘం, కుటుంబాలు ఇటు రాసుకున్నప్పటికీ మనం అన్ని కూడాను మనం చేయలేకపోవచ్చు. కానీ అవి వరుస క్రమంలో పెట్టుకొని ప్రార్థన చేయడం మంచిది. ప్రార్థన చేయటం వలన
దేవుడు మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఆ తర్వాత అక్కడ ఆ ప్రాంతాల్లో జరిగిన లేకపోతే ఆ సంఘాలు జరిగిన సేవ యొక్క సమాచారము మనకు అందింపబడుతుంది. తద్వారా మనము అనేకులను మనం సంపాదించుకోగలం. రెండవది, మొట్టమొదటిది అయిపోయింది. ఏంటది? పౌలు సంఘమును దర్శించాలని ఆశ. ఆ ఆశ నెరవేరలేదు. కానీ ఇంతకు మునుపే ఆయన 4 సార్లు ఆయన దర్శించాడు. ఆ 4 సార్లు 2 సార్లు ముఖాముఖిగా, 2 సార్లు పత్రిక ద్వారా ఆయన దర్శించాడు. 5వసారి ముఖాముఖిగా దర్శించాలనుకున్నాడు, కానీ అది జరగలేదు అని టూకీగా మనం గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్దాం. ఈ భాగము చాలా ముఖ్యమైనది. ఏమిటి అనగా, నేను బైబిల్ గ్రంథంలో చదువుతున్నాను. నా 3వ అధ్యాయము 12వ వచనం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అన్న మాట రాయబడి ఉంది. పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అన్నప్పుడు దానిని వివరంగా నేను చూపిస్తాను. అది జాగ్రత్తగా గమనించండి. ఏమిటి అనగా, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ యొక్క ముఖ చిత్రంలో మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ప్రస్తుతము తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. తర్వాత మనకు తెలుసు, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో మన దగ్గర నుండి అనగా భూమి నుండి ఆయన తండ్రి యొద్దకు వెళ్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అని చెప్పాడు. లేకపోతే నేను వచ్చి చెప్తాను, దాన్ని స్థిరపరుస్తాను, లేకపోతే ఏర్పాటు చేస్తాను, మిమ్మల్ని వచ్చి తీసుకుని వెళ్తాను అని ఆయన చెప్పాడు. ఈ రాకడలో 2 భాగాలు ఉంటాయి. మొట్టమొదటిది సంఘము ఎత్తుకొని పోబడుట అనేది, రెండవది ప్రత్యక్షత. ఇక్కడ ఆయన వచ్చింది ఏమిటి అనగా, భూమి మీదకు వస్తాడు, తర్వాత భూజనులందరికీ ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ విషయము మనకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు రాయబడి ఉంది. ఈ యొక్క మధ్యాకాశానికి కొనిపోవుట అనే దాంట్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఏమిటి ఆ 2 భాగాలు అంటే, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి రావుట, మధ్యాకాశానికి వచ్చిన తర్వాత సంఘాన్ని ఎత్తుకొని పోయిన తర్వాత ఆయన తండ్రితో లేకపోతే తండ్రి ఇంటిలో, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మనందరినీ ఆయన యొద్దకు, అంటే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనం చెప్పినట్లు, ఆయన మధ్యాకాశంలో కలుసుకున్న మనము తండ్రి ఇంటికి కొనిపోబడతాం. అంటే ఏమని అర్థం? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధులందరితో మధ్యాకాశంలో కలుసుకున్న తర్వాత కలిసి తండ్రి ఇంటికి తీసుకుని పోవుట. ఆ విషయాన్ని కానీ మనం గుర్తుపెట్టుకుంటే, ఆ విషయాన్ని కానీ మనం తెలుసుకుంటే, ఈ యొక్క వచనంలో చెప్పబడిన మాట, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, అంటే ఈ డైరెక్షన్ మిడ్ ఎయిర్ లో నుంచి, మధ్యాకాశంలో నుండి తండ్రి ఇంటికి తీసుకుని వెళ్ళుట అన్న దాని గురించి అక్కడ చెప్పబడుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన కిందటి భాగంలో నేను కొన్ని పాయింట్స్ చెప్పాను. ఆ పాయింట్స్ వెళ్తూ ఇంకా బాగా అర్థమవుతుంది. మనలను ఆయన తండ్రి యొద్దకు తీసుకెళ్తాడు. తర్వాత తండ్రి ఎదుట మనల్ని ప్రజెంట్ చేస్తాడు, అంటే తండ్రికి చూపిస్తాడు, లేకపోతే తండ్రితో పరిచయం చేస్తాడు. అంటే మనం ఇప్పుడు పరిచయం లేము అని కాదు, మనకి ఇప్పుడే పరిచయం, కానీ అదా ముఖ్యంగా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అది నిత్యత్వంలోనికి మనం తీసుకెళ్తాడు. ఈ యొక్క పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చెప్పబడిన రీతిగా అనేకమైన మార్పులు మన శరీరానికి కలిగి 7 అంతలు ఉంటది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం చూసినట్లయితే మనకు 6 అంతలు ఉంటుంది. అదే దాని పక్క ఇంకొకటి 7వది కావాలంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో చూస్తే మనకు ఇంకొకటి 7వది కనిపిస్తుంది. అటువంటి మార్పు చెంది మనం మధ్యాకాశములో ఆయనను కలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధులందరితో కలిసి మనం తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి తీసుకెళ్తాడంటే తండ్రి యొద్దకు తీసుకుని వెళ్తాడు అని చెప్తూ అక్కడ చెప్పబడిన నిత్యము అనే మాట, తర్వాత మనం ఎటువంటి అన్బ్లేమబుల్ హోలీనెస్, ఆ పరిశుద్ధతలోనికి మనం తీసుకుంటాడు అని రాయబడింది. కాబట్టి
మనము ఈ యొక్క వచనాలు చెప్పబడిన 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం మనం చదివితే మనకు దీన్ని మనం ఏం చదువుతామంటే, ఆత్మతో విత్తబడినది ఆత్మ ద్వారా కోయబడుతుంది. ఒక పంట కోయబడినట్టు హార్వెస్ట్ అనేది ఎత్తుకొని పోబడతాం. కాబట్టి ఈ యొక్క విషయాలు ఏంటి అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు కల్వారి శిలువలో చనిపోయి సమాజబడి తిరిగి లేపబడి ఆ యొక్క దినాలు వాళ్ళకి కనపడిన తరువాత ఆయన తండ్రి యొద్దకు కొనిపోబడినప్పుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడుగా ఉంటాడు. దానికి సంబంధించిన వచనాలు అనేకమైన ఉంటాయి. దాన్ని మనం ఇందాక చూసినట్లు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో రాయబడింది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ యొక్క 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్పినది ఏది కాదు, ఏది అవుతుందో మనం తెలుసుకున్నాం. ఏది కాదో ఏంటే అది జకరియా గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనంలో చెప్పబడినట్టు ఒలీవ కొండ మీదకు రావుట అనే దాని గురించి చెప్పట్లేదు. పరిశుద్ధులతో ఆయన ఇక్కడ మనల్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఒలీవ కొండ మీదకి పరిశుద్ధులతో వస్తాడు. ఆ విషయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి 16 రాయబడింది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పట్లేదు. లేకపోతే జకరియా గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనంలో చెప్పినట్టు ఆయన చెప్పట్లేదు. ఆ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే మనం ముందుకు వెళ్తాం. ఇదే విషయాన్ని యూదా రాసిన పత్రిక 14వ వచనంలోను, మధ్యాకాశంలో లేకపోతే మనం ప్రభుతో 7 సంవత్సరాలు ఉంటాం. ఎప్పుడు ఉంటాం? మధ్యాకాశంలోనికి కొనిపోబడిన తరువాత ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారితో మనం 7 సంవత్సరాలు ఉంటాం. ఏదైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఈ యొక్క ర్యాప్చర్, సంఘం ఎత్తుకొని పోబడట, పరిశుద్ధులు ఎత్తుకొని పోబడిన తర్వాత ఈ యొక్క మధ్యాకాశంలో 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం నుంచి 18వ వచనం కనబడినట్టు ఆయన పరిశుద్ధ అందరితో తండ్రి యొద్దకు ఆయన వెళ్తాడు అని తెలుసుకోవాలి. అది ఒలీవ కొండ మీదకి వచ్చుట అనే దాన్ని చెప్పట్లేదని, ఒలీవ మీద కొండకు వచ్చుట 7 సంవత్సరాలు అయిన తర్వాత 1000 సంవత్సరాలు అయిన తర్వాత జనములకు తీర్పు తీర్చడానికి ఆయన వస్తాడు. ఇప్పుడు ఈ దినాన మనం 2 సింపుల్ గా నేర్చుకున్నాం. మొట్టమొదటి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు. అది 5వసారి. మొదటి 2 సార్లు ఆయన ముఖాముఖిగా చూశాడు. తర్వాత 2 సార్లు ఆయన పత్రికల ద్వారా ఆయన కలిశాడు. మొత్తము 4వసారి. 5వసారి ఆయన ముఖాముఖిగా ఆయన దర్శించాలని అనుకున్నాడు, కానీ అటు ఆశ కలిగి డిజైర్ కలిగి ఉన్నాడు, కానీ అది నెరవేర్చబడలేదు. లేకపోతే నెరవేర్చబడి ఉన్న అది లిఖిత పూర్వకంగా మన బైబిల్ గ్రంథంలో లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది మనం ఏం నేర్చుకున్నామంటే, ఇక్కడ ఆయన రాకడ గురించి చెప్తూ, మరియు మన ప్రభు అయిన యేసు పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అన్నది భూమి మీదకి వచ్చినప్పుడు అన్న సంగతి కాదు అని చెప్తూ, నేనేమన్నానంటే తండ్రి యొద్దకు తీసుకుని వెళ్ళుట అన్న దాని గురించి చెప్పాను. అందువలన 3వ భాగానికి మనం వెళ్దాం, అది స్పష్టంగా అర్థం అవడానికి. ఏమిటి అని అనగా, మనం చదివితే ఆ 12వ వచనం 13వ వచనం తెలుగులో కలిపి ఉన్నాయి. అదే ఫ్లోలో మనం వెళ్దాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట, భూమి మీద అని చెప్పబడలేదు అక్కడ, మన తండ్రి అయిన దేవుని ఎదుట పరిశుద్ధులందరినీ మధ్యాకాశంలో కొద్దిగా అవి మనకు చెప్పబడిన తీర్పులు లేకపోతే క్రీస్తు న్యాయం పీఠము అటువంటి జరిగినప్పుడు ఆయన పరిశుద్ధ అందరినీ తండ్రి యొద్దకు తీసుకుని ఆయన వెళ్తాడు. ఎప్పుడు తీసుకుని వెళ్తాడు, లేకపోతే తీసుకుని వెళ్ళిన తర్వాత ఏంటి అని అంటే, అక్కడ తండ్రి యొక్క ప్రేమ, పౌలు యొక్క ప్రేమ మనకు అర్థమవుతుంది. అందుకని 3వ పాయింట్ ఏం చెప్పారంటే, పౌల్ అండ్ ద టీమ్, అంటే పౌలు తనతో ఉన్న సహ విశ్వాసులు ఆ తెస్సలోనికీయులకు రాసిన విశ్వాసుల పట్ల ఉన్న ప్రేమ గురించి చెప్తూ ఆ బైబిల్ ఉన్న వాక్యం చదువుతాను. మరియు మన ప్రభు అయిన యేసు
తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రిని దేవుని ఎదుట మీ హృదయములను, అంటే తెస్సలోనికీయులకు రాసిన పరిశుద్ధుల యొక్క హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, ఇది ఒక ప్రాసెస్. అక్కడ కొన్ని మాటలు చెప్పబడి ఉన్నాయి, చక్కటి మాటలు. హృదయాలు, పరిశుద్ధత విషయం, అనింద్యమైన అంటే నింద ఏమి అనింద్యమైనవి ఆయన స్థిరపరచుటకు ఉన్నాయి. అంటే ఇది దేవుని యొక్క ప్రేమ. ఇదే విషయాన్ని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో కూడా రాయబడి ఉందని తెలుసుకోవాలి. రెండవది ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం కూడా రాయబడింది. అక్కడ రాయబడినప్పుడు ఏం చెప్తుందంటే, సంఘము అది స్థానిక సంఘమైన సార్వత్రిక సంఘమైన, అంటే ప్రపంచమంతట్లో ఉన్న విశ్వాసులు అందరూ కలిసి ఉన్నా కానీ వాళ్ళకి ఒక రిసోర్సెస్ ఇవ్వబడ్డాయి, అవి వనరులు ఇవ్వబడ్డాయి. ఎటువంటి వనరులు? అపోస్తలులు, ప్రవక్తలు, బోధించేవారు, సువార్థికులు, లేకపోతే కాపరులు, తర్వాత ఇటువంటి మాటలు 5 అంతల చెప్తూ అవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి అని అంటే, ఆ సంఘము అనేది హోలీ లేకపోతే వితౌట్ బ్లెమిష్, ఎటువంటి నింద లేకపోతే ఎటువంటి ఏమంటారు డాట్ అనేది లేకుండా, మచ్చ కూడా లేకుండా ఉండడానికి అని చెప్తూ అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ తెస్సలోనికీయులకు ప్రత్యేకంగా చెప్తూ ఏమంటాడంటే, తండ్రితో మనమందరం కలిసి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎదుట ఉన్నప్పుడు మనం ఇలా ఉండాలి, ద పర్ఫెక్షన్ అనేది ఉండాలి అని చెప్తూ, వీ షుడ్ బి బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్. ఎటువంటి మత్స, ఎటువంటి డాగు అనేది లేకుండా ఉండాలి. దానికి కావాల్సిన ఎలాగొస్తుంది అటువంటిదంటే, ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఒబీడియన్స్. విధేయత కలిగి ఉండుట ద్వారా మాత్రమే వస్తుందని చెప్తూ, తర్వాత ఈ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, అదే విధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో కూడాను ఫాల్ట్లెస్ అనే మాట రాయబడి ఉంది. ఇప్పుడు ఆ తెస్సలోనికీయుల యొక్క పరిస్థితి ఏందో చూద్దాం. తెస్సలోనికీయుల పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు రోమాలో రాయబడిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులు అవుతావు అన్న విషయం వాళ్ళకి తెలుసు. దాని విషయంలో జ్ఞానవంతులు అయి ఉన్నారు. ఇతరులకు వారు ప్రవచించింది లేకపోతే ప్రకటించింది కూడా అదే. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీకి వచ్చి ఆ మాట చెప్తే అది ఎక్కువ అయింది, రీసౌండ్ అయింది. అకయలోను మాసిదోనియను అది వచ్చింది. ఏం చెప్పారు? అదే చెప్పింది. యేసు ప్రభు వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన తరువాత మాకును కనపడ్డాడు. ఆ విషయమందు విశ్వాసం ఉంచితే నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు అన్నది రోమీయులు రాసిన పత్రిక. తెస్సలోనికీలోని విశ్వాసులకు ఆ విషయము స్పష్టంగా తెలుసు. రెండవది, తెస్సలోనికీలో ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఏంది అంటే, ఇందాక మనం చదువుకున్నట్లు ఎఫెసీ 4:12-13లో ఆ యొక్క వనరులన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే, అపోస్తలైతేమి, ప్రవక్తలైతేమి, సువార్థికులైతేమి, బోధకులైతేమి 5 అంతలు ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ సంఘాన్ని తండ్రి ఎదుట చక్కగా ఎటువంటి డాగు లేకుండా, మచ్చ లేకుండా, మడత లేకుండా ప్రజెంట్ చేయడానికి ఇచ్చాడు అని చెప్తున్నప్పుడు, ఈ తెస్సలోనికీయులు కేవలము అక్కడ చదివితే ఏంటంటే పొగడతలే ఉంటాయి. పౌలు తెస్సలోనికీయులకు రాసినప్పుడు విషయం చెప్తాడు. విషయం చెప్పిన తర్వాత ఏమంటాడంటే, ఇది మీకు ఇదివరకే తెలుసు అని అంటాడు. అది వాళ్ళ యొక్క స్థితి. కానీ ఇక్కడ వాళ్ళు హెచ్చరించేది ఏమిటి అంటే, లేకపోతే చెప్పే విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ ఇన్ దట్ అని చెప్తూ వాళ్ళ యొక్క ఉదాహరణ చెప్తాడు. వాళ్ళ యొక్క ఉదాహరణ ఏంటంటే, ఏ విధంగా అయితే మేము వర్ధిల్లామో, ఎలా వర్ధిల్లారు? రోమాలో చెప్పినట్లు యేసునందు విశ్వాసముంచి నీతిమంతుల తీర్చబడుట అనేది వర్ధిల్లటంలో మొదటి భాగం. రెండవది ఏమిటి అంటే,
ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పబడినట్లు అటువంటి నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి వ్యక్తి పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదింపబడి దేవుడిచ్చిన 5 అంతల యొక్క వనరులను ఉపయోగించుకొని మన యొక్క కుటుంబాలు, మన యొక్క ఉద్యోగాలు, మన యొక్క సాంఘిక, మన యొక్క లౌకిక విషయాల్లో వర్ధిల్లుతున్నాము అన్నట్టు చెప్తూ, ఇప్పుడు మనము మరింత మహిమపరచబడేటట్లు, అంటే దేవుణ్ణి ఎదుర్కొని మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చెప్పినట్లు మహిమ కలదు. దీన్ని ఇంకొక రకంగా సింపుల్ గా చెప్పాలంటే, రోమా ఈజ్ అబౌట్ ద జస్టిఫికేషన్, ఎఫెసియన్స్ ఈజ్ అబౌట్ ద సాంక్టిఫికేషన్, పరిశుద్ధత, థెసలోనిక ఈజ్ అబౌట్ గ్లోరిఫికేషన్, అనగా నీతిమంతులుగా తీర్చబడుట అనేది ఒక ఎత్తు, రెండవది పరిశుద్ధపరచబడుట అనేది రెండవ, లేకపోతే పవిత్రీకరించబడుట అనేది రెండవ ఎత్తు. మూడో ఎత్తు ఏంటంటే, లేకపోతే అంశము ఏంటి అంటే మహిమపరచబడుట. నా ప్రియమైన సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, మొదటిది స్వార్థ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏంటి ఆ స్వార్థ? అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని దర్శించాలని కోరుకుంటున్నాడు. మన యొక్క వాంఛ సువార్త పట్ల ఎలాగుంది, లేకపోతే దేవుని యొక్క వాక్యం పట్ల ఎలాగుంది. రెండవది ఏంటంటే ఆయన రాకడకు మనం సిద్ధపడబడి ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. మూడవది ఏంటంటే పౌలు యొక్క స్నేహితులు ఆ యొక్క వర్ధిల్లటలో ఎలాగున్నారో అలాగ వర్ధిల్లుతున్నామా లేదా మనం చూసుకోవాలి. ఆ మాట కలిసి చెప్తున్నాడు, ఏమన్నాడు? మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలు అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. దట్స్ వాట్ వి నీడ్. అది మనకు అవసరం. ఏమిటి అవసరం? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వాటిలో వర్ధిల్లాలి. We have to be rich in loving other people. వేరే వాళ్ళని, బలహీనుల్ని మనము ప్రేమించుట అనే దాంట్లో మనం వర్ధిల్లాలి. ఈ కాలంలో మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? మన పిల్లల యొక్క ఆస్తి వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. తర్వాత వాళ్ళ యొక్క చదువుల్లో వర్ధిల్లాలని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల్లో జీతం ఎక్కువ అవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. కానీ వర్ధిల్లుట అనేది నీ వాక్యములో, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని రాయబడి ఉంది కదా. కొలస్సీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది ఆ మాట. తర్వాత పరిశుద్ధాత్మ చేత నింపబడుడి అంటే వర్ధిల్లుడి అని అర్థం. ఇక్కడ చెప్పబడిన మాట దేంట్లో వర్ధిల్లాలి? ప్రేమలో వర్ధిల్లాలి. అక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? రోమాన్ దాటుకొని, ఎఫెసీని దాటుకొని ఈ యొక్క తెస్సలోనికని మనం రావాలి. మన ప్రేమ మనం విభాగించే వాళ్ళంగా ఉండకూడదు, కట్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. మన ప్రేమ ఆంధ్రప్రదేశ్ అంతా తెలియాలి. తెస్సలోనికలో చేసిన సువార్త అకయలోను, మాసిదోనులోను రీసౌండ్ ఇచ్చింది. మన కొద్ది మందిగా ఉన్నా సరే, ఎంత తక్కువ మందిగా ఉన్నా సరే, మనం వర్ధిల్లవలసిన వారంగా మనం ఉన్నాం. 3 విషయాలు నేర్చుకున్నాం. చాలా చిన్న పోర్షనే. మొట్టమొదటి మనం నేర్చుకుంది ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడును, మన ప్రభువైన యేసును మమ్మల్ని నిరాటంకంగా మీ యొద్దకు తీసుకొని వచ్చును గాక. అది మన యొక్క ఆశ ఉండాలి. సువార్త చేయాలి, శిష్యత్వంలో ఒకరిని తీసుకురావాలి అనే ఆశ ఉండాలి. రెండవది ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు మధ్యాకాశంలోనికి వచ్చి మన పరిశుద్ధులందరితో కలిసి ఆయన తండ్రి యొద్దకు మనల్ని తీసుకెళ్ళి మనలను ఆ తండ్రి ఎదుట నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, తర్వాత పరిశుద్ధత విషయమే అనిందులుగా ఉండేటట్లు, తర్వాత స్థిరపరచబడుటకై మనం మన హృదయాల్లో మనం ఏం చేసుకోవాలా? నింపుకోవాలా. ఆర్ యు ఫిల్డ్ విత్ దట్? దేంతో? మనలను యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆర్ వి గెట్టింగ్ ప్రిపేర్డ్, ఆర్ రెడీ ఫర్ దట్ అన్నది రెండవ మాట. మూడవది ఏంటంటే, దీని విషయమై మేము వర్ధిల్లుచున్నాము,
మా ప్రేమ అంటే పౌలు, సీలయు, తిమోతియు, లూకా, ఇంకా వీళ్ళు కలిసి ఈ 4 పేర్లు ఇక్కడ ఉంటాయి. వాళ్ళతో కలిసి ఆ టీం అంతా కూడాను ఏమి ఎదురు చూస్తుంది అని అంటే, ఆ తెస్సలోనిలో ఉన్న సంఘం 2 సార్లు దర్శించాడు, 2 పత్రికలు రాశాడు, మరలా 5వ సారి రావాలనుకుంటున్నాడు. ఎందుకు? వారి యొక్క హృదయములో వేరే ఆలోచన కాదు ఉండాల్సింది. మనము తండ్రి వైపున వెళ్తున్నాం, ఆ తండ్రి ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టడానికి మనం వెళ్తున్నామని ఆయన చెప్తున్నాడు. ఇది 3వ మాట. 4వ మాటకు మనకి వెళ్దాం. చిన్న చిన్న విషయాలు అయ్యి, కాకపోతే మనము ఈ వచనాన్ని అంత ధ్యానించామో లేదో మనకు తెలియదు, అది మనం చూసుకోవాలి. 13వ వచనంలో చివరి భాగాన్ని చదువుతున్నాను. అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ప్రేమలో అభివృద్ధి, ప్రేమలో ఇది. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఒకనికొకడు అన్నది ఉంది. వీఆర్ ఫర్ వన్ అనదర్. ఇదే విషయం, కొత్త విషయం ఏం కాదు ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పింది. ఏమని చెప్పబడింది అక్కడ? ఆ ఒకరినొకరు అన్న 6-7 విషయాలు చెప్తూ ఒకరినొకరు సహించాలి అని రాయబడింది. ఈ ఒకరు ఇంకొకరు ఎవరంటే, రోమాలో చూసినట్లయితే ఒకడేమో బలవంతుడైన విశ్వాసి, రెండవది ఏంటంటే బలహీనుడైన విశ్వాసి అన్నట్టు రాయబడి ఉంది. ఎక్కడ రాయబడింది అది? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాస్తూ ఏమంటాడంటే, ఆ ఒకని ఒకడు బలవంతుడా బలహీనుడా అని చెప్పకపోయినా అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే సహించుడి అని చెప్పబడి ఉంది. ఆర్ వి బేరింగ్ అవర్ కో బ్రదర్? మన సహా విశ్వాసి సహించగలుగుతున్నామా? అక్కడ చివరిలో మన మాట చెప్పి 4వ అధ్యాయం 32వ వచనం, అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో క్షమించుడి అనే మాట సహనముతో మొదలుపెట్టి క్షమించడం అంటే మర్చిపోవడం, అంటే తోటి విశ్వాసి చేసిన ప్రతి తప్పిదాన్ని మర్చిపోవడం వరకు రావాలి. స్టార్ట్ విత్ సహనం. మధ్యలో అనేకమైన 5-6 విషయాలు ఉంటాయి. చివరిగా 7వది ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫర్గివ్. ఇది విశ్వాసి అవిశ్వాసి కలిసినప్పుడు జరిగే విషయాలు కాదు ఇవి. అది రోమా 12-13వ అధ్యాయం అయినా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అయినా సరే, ఆ ఐక్యతను కాపాడుకునుట అనే విషయము క్లాస్ రూమ్ లో ఒక ఐఐటి లెక్చరర్ వచ్చి 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ చెప్తున్నప్పుడు మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి గల విద్యార్థి ఏ విధంగా మాస్టర్ వైపు చూస్తూ ఆ టీచర్ వైపు చూస్తూ ఆసక్తి కలిగి ఉన్నాడో, అదే విధంగా ప్రతి ఒక్క విశ్వాసి తన యొక్క ఐక్యతతో కాపాడుకోవడానికి ఎక్కడ స్టార్ట్ చేయాలంటే సహించడంతో స్టార్ట్ చేయాలి. అంటే ఒక విశ్వాసిని ఇంకొక విశ్వాసి ఇరిటేట్ చేస్తున్నప్పుడు బలవంతుడైన విశ్వాసి సహించాలి. ఆ సహనం ఎంతవరకు వెళ్ళాలి అంటే క్షమించేదా వరకు మనకు వెళ్ళాలని చెప్తూ ఆ విషయాలు రోమాలో అయిపోయాయి, ఎఫెసీలో అయిపోయాయి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మీలో ఒకరినొకరి ఎలా ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లాలి. స్టార్ట్ విత్ సహనం, then continue with the forgiveness, then start loving that person. అది తెస్సలోనిక, రోమా, ఎఫెసీ, తెస్సలోనిక ఏం చెప్తున్నాడంటే, ఒక విశ్వాసి, ఓ విశ్వాసి, సువార్త చేత రక్షింపబడ్డావు, గుడ్. తర్వాత సువార్త, నీలో ఉన్న సువార్త అకయలోను మాసిదలోను ప్రకటించబడింది, ఇట్ ఈస్ గుడ్. తర్వాత నీవు ప్రభు కొరకు ఎదురు చూస్తున్నావు. మనం అందరం కలిసి, యేసు ప్రభు పరిశుద్ధులందరూ కలిసి తండ్రి ఎదుట పర్ఫెక్ట్ గా ఉండాలని అనుకుంటున్నాం. బట్ వీ వాంట్ యూ టు ఎక్సర్సైజ్ లవ్ వన్ అనదర్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనం అక్కడే ఉన్నామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే ఉన్నామా? అంటే ఏమని అర్థం? ఇంకా మన యొక్క తోటి సహోదరుల్ని సహించలేక ఉంటున్నామా? వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఎఫెసీ 4తో మొదలుపెట్టి సహించాలి,
చివరి వచ్చిన 4వ అధ్యాయం చివరి వచ్చిన క్షమించాలి, తెస్సలోనికి రావాలి. తెస్సలోనిక 3వ అధ్యాయం చివరి వచనంలో we have to love our co-brother irrespective of his faults అని చెప్తూ అక్కడ చెప్పబడిన మాట 3వ అధ్యాయము 14వ వచనం లేకపోతే 13వ వచనం చివరి భాగం. The Lord makes their love increase, overflow each other. తండ్రి అయిన దేవుడు మీ హృదయంలో ఉన్న ప్రేమను, ఎవరి ప్రేమ ఉంది మన హృదయంలో? మన ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ ఉంది. ఆ ప్రేమ అభివృద్ధి పొందాలి, ఓవర్ఫ్లో అవ్వాలి. పక్కన మన గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లు మరలా ఎందుకు స్ట్రెస్ చేయాల్సి వస్తుందంటే మన విశ్వాసులమే, కానీ తోటి సహోదరుని యొక్క తప్పులను మనము సహించలేకపోతున్నాం. సహించిన తర్వాత క్షమించాలి, క్షమించిన తర్వాత వీ హ్యావ్ టు లవ్ హిమ్ మోర్ అని చెప్తూ హీ ప్రేస్ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? వాళ్ళ యొక్క ప్రేమ అంతకంతకు అభివృద్ధి చెందాలని ఆయన ప్రేమ చేస్తుంది, ఒకరి పట్ల ఒకరు. అది అప్పుడు ఏమవుతుందంటే ఒక రియల్ క్రిస్టియన్ కమ్యూనిటీగా అది ఏర్పడుతుంది. ఒక సంఘము అని అన్నప్పుడు ఈ బలహీనమైన వారు ఒక కమ్యూనిటీగా ఏర్పడుతున్నప్పుడు అంతా మనదే అన్న ఇది ఉంటది, కానీ నాది అన్నట్టుగా ఉండదు. దెన్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్. అలా చేస్తే అక్కడ చెప్పబడినట్టు అలాగే మీరు ఒకరినొకరు మనుషులందరి ఎడలు. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్ టు ఆల్ ద పీపుల్. ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ఇండివిజువల్. సొల్యూషన్ ఇదే. ఏంటి ఆ సొల్యూషన్? స్టార్ట్ విత్ బేరింగ్ ఏ పర్సన్, దెన్ గో టు ఫర్గివ్ దట్ పర్సన్, దెన్ స్టార్ట్ లవింగ్ దట్ పర్సన్. ఈ 3 కానీ చేస్తే ఏమవుతుందంటే అది ఇతర మనుషులందరి పట్ల, అంటే మన యొక్క స్థానిక సంఘానికి వచ్చే ప్రతి మనుష్యుడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ బిలీవర్ ఆర్ నాట్ ఏ బిలీవర్, ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ సెల్ఫ్. You have to love yourself. You have to love the God. Then you have to love your co-believer. Then automatically you will love your neighbors. And at the end of the day, you love your enemies also. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తలలో చెప్పినది ఇదే. నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, శత్రువులను ప్రేమించు అన్నమాట. ఇవన్నీ 4 విషయాలు మనం నేర్చుకున్నాం ఈ వచ్చిన భాగాలు. మొట్టమొదటిది మనం నేర్చుకుంది ఏంటి అనగా, పౌలు తెస్సలోనిక సంఘాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అది 5వ సారి, కానీ కుదరలేదు, జరగలేదు. జరిగి ఉన్నా అది పత్రికల్లో రాయబడలేదు. రెండవది ప్రభు యొక్క రాకడ. ఆ రాకడలో మనం అందరం కలిసి తండ్రి ఎదుటికి మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు పౌలు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు చేస్తున్నారు ఆ విషయం అని అంటే, తండ్రి ఎదుట మనము చక్కగా ఉండాలి అనేసి. అది చేయాలి అంటే పౌలు ఏం చెప్తున్నాడంటే, మేము మీ పట్ల ప్రేమలో అభివృద్ధి చెందాం, అందువల్లనే మేము 5వ సారి కూడా రావాలనుకుంటున్నాం అని చెప్తున్నాం. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తూ, దానికి ప్రాసెస్ ఏంటంటే రోమాలో చెప్పినట్లు, ఎఫెసీలో చెప్పినట్లు భరించాలి, క్షమించాలి, మనము ఇతరుల యొద్దకు చేరగలగాలి. ఆర్ వి డూయింగ్ అవుట్ రీచ్ వర్క్? వీఆర్ ఏబుల్ టు గో అండ్ మీట్ ద న్యూ పీపుల్. దెన్ మన యొక్క సొంత అవసరతల కోసం ప్రార్థించాల్సింది. పౌలు ఎలాగైతే తెస్సలోనిక కోసం ప్రార్థన చేశాడో మనం కూడా అందరి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత 3వది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాకడ చెప్పుడు జరిగే కార్యాలన్నింటినీ మనం తెలుసుకొని అది నిజముగా ప్రభు వచ్చినప్పుడు జరుగుతున్నప్పుడు మనం ఎంతో ఆనందించే వారంగా మనము ఉండాలి. కాబట్టి చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే, మన శత్రువులైనా మన బలహీనతలైనా అన్ని క్షమించుకుంటూ సహించుకుంటూ, అటువంటి వారు ఎవరైనా ఉన్నా సరే వారిని మనం అత్యధికంగా ప్రేమించే వారంగా ఉండాలి. దేవుడు ఈ యొక్క మాటలను దీవించును గాక. చేరి వచ్చిన అందరికీ, మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, సహోదరులకు దేవుని నామాన వందనాలు తెలియజేస్తాను.